ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. మరి జూమ్ లో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరట వందనాలండి. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. 2 దినవృత్తాంతములు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడులాగున చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. మరి ఉదయకాల సమయంలో దేవా, ఈ రీతిగా ప్రభా మీ ప్రియ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి దేవా మాకు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన సమయం కొరకే మీకు స్తోత్రాలు. నిలబడినటువంటి దాన్ని తండ్రి, అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, జ్ఞానం లేనటువంటి దాన్ని తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. నాతో మాతో మీరే మాట్లాడుతూ రమ్మని వేడుకుంటూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ప్రార్థన అంటే ఏంటి, మరి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే కొన్ని విషయాలను మనము తెలుసుకుందామండి. మరి ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సంభాషించడము. ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సంభాషించడము, మాట్లాడడం. మరి దేవునితో సంభాషించడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొదటగా దేవుని మనము స్తుతించేటటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. మరి అదేవిధంగా దేవుని స్తుతించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి తర్వాత మరి మనము మన అవసరాలను ఆయనకు తెలియజేయడానికి ఉపయోగించేటటువంటి మరి మాటలనే మనం ఏమంటామంటే ప్రార్థన అని అంటాం. దేవునితో సంభాషించడము ప్రార్థన అంటే. మొదటగా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి, ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మరి దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులను చెల్లించేటటువంటి వారంగా ఉండాలి. మరి అదే అంత మాత్రమే కాదు, కానీ దేవుని స్తుతించిన తర్వాత మరి మన యొక్క పాపములను మనం ఒప్పుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి ఎంత గొప్ప విశ్వాసులమైన ఎన్నో సంవత్సరాల నుంచి మనం రక్షింపబడినప్పటికీ కూడా ప్రస్తుతము అనేది మన యొక్క ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నదో మరి దేవుని మరి పరిశీలించుకొని మనకున్నటువంటి ప్రతి బలహీనతను ఆయన యొక్క సన్నిధిలో మనము ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. మరి మన పాపములను మనం ఒప్పుకోవడానికి అదొక మంచి సమయంగా మనము భావించేటటువంటి వారంగా ఉండాలి. మరి ఆ విధంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అంత మాత్రమే కాదు, కానీ పాపాన్ని ఒప్పుకోవాలి. మరి దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి ఈ విధంగా మరి ప్రార్థనలో మరి ఆ ప్రార్థనలో ఎన్ని భాగాలంటే ప్రార్థనలో ఉన్నటువంటి మరి మొదటగా మనం దేవుని స్తుతించాలి. మన యొక్క పాపములను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ దేవునితో సంభాషించేటటువంటి సంభాషణని మనం ఏమంటామంటే ప్రార్థన అని అంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క 2 దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము మరి ఈ యొక్క 14వ వచనంలో మరి నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి దేవుని యొక్క ప్రతి వాగ్దానము కూడా ఎలాంటిది అంటే షరతులతో కూడుకున్నటువంటిది. మరి చాలాసార్లు ఎవరికైనా ఏదైనా చేస్తే నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా, మరి నువ్వు నాకు ఈ విధంగా సహాయం చేస్తే నేను మరొక రకంగా సహాయం చేస్తా అని కొన్ని షరతులు, కండిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అదే విధంగా మరి దేవుడు కూడా మనకి ఇక్కడ ఈ యొక్క
ఆ 2 దినవృత్తాంతములు 7:14 వచనంలో గనక మనం చూసినట్లయితే, ఇది వాగ్దానంతో కూడినటువంటి షరతులతో కూడుకున్నటువంటి వాక్యంగా మనం చెప్పవచ్చనమాట. వాక్యం అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే 3 షరతులను మరి మనం నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనకిక్కడ 3 కండిషన్స్‌ని పెట్టిండు. ఆ యొక్క కండిషన్స్ మరి నెరవేర్చినట్లయితే దేవుడు మనకేం చేస్తాడు? 3 కార్యాలను దేవుడు చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. మొదటగా ఏంటంటే, దేవుని ప్రజలంగా మనం ఏం చేయాలంటే, మరి తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఏముండాలంటే, తగ్గింపనేది కనిపించాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, మరి ఆయనను వెదకాలి. ఆయనను వెదకాలి. మూడవదిగా మన చెడు మార్గముల నుండి మరలి ప్రార్థించాలి. మొదటగా తగ్గించుకోవాలి. ఆయనను వెదకాలి. అదేవిధంగా మరి మన చెడు మార్గములను మరి వదిలిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఈ యొక్క కండిషన్స్ పెట్టిండు. మరి ఈ కండిషన్స్ గనక మనము మరి వాటికి అంగీకరించి మరి మనం ఆ విధంగా తగ్గించుకొని దేవుణ్ణి వెదికి మరి మన చెడు మార్గాన్ని మనం వదిలిపెట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క మనవిని ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అదే వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు దేవుడు ఆకాశము నుండి మన ప్రార్థన విని, ఆయన ఆకాశమందు మరి మరి సింహాసనమునందు ఉన్నటువంటి దేవుడు మరి ఆకాశం నుండి ఆయన ఏం చేస్తాడంటే మన ప్రార్థన వింటాడు. అంత మాత్రమే కాదు గాని ఇంకేం చేస్తాడంటే మన పాపములను ఆయన క్షమిస్తాడు. మనకున్నటువంటి ప్రతి బలహీనతను మరి మొదటగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన పాపములను క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు గాని ఇంకేం చేస్తాడంటే మన దేశాన్ని కూడా ఆయన స్వస్థపరుస్తానని అంటున్నాడన్నమాట. ఆ సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. మరి అతిక్రమములను ఒప్పుకొనివాడు అతిక్రమములను విడిచిపెట్టి వాటిని ఒప్పుకొనివాడు కనికరం పొందుదునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఏం చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆయనను వెదికి మరి మన చెడు మార్గములను విడిచి మనం ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి మరి ఆయన మన మనవిని ఎంతగానో ఆలకించేటటువంటి దేవుడు, మనల్ని క్షమించేటటువంటి దేవుడు. మనల్ని మాత్రమే క్షమించడం కాదు గాని మన యొక్క దేశాన్ని కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడంటే స్వస్థపరుస్తానని అంటున్నాడన్నమాట. మరి చాలా మంది క్రైస్తవులతో వచ్చినటువంటి పెద్ద చిక్కు ఏంటంటే దేవుని ముఖాన్ని వెదకడానికి బదులుగా దేవుని యొక్క హస్తాలను వెదికేటటువంటి వారంగా ఉంటుంది. దేవుని యొక్క ముఖాన్ని వెదకడానికి బదులుగా ఏం చేస్తామంటే దేవుని యొక్క హస్తాలను వెదికేటటువంటి వారంగా ఉంటాం. మరి యేసు ప్రభు తన శిష్యులతో మీరు మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటున్నాడంటే మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడి అని అంటున్నాడు. మనం ఏం చేస్తాం? మొదటగా మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల నిమిత్తమై మనము ప్రార్థన చేయము. మన ఆత్మ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తం మనం ప్రార్థన చేయము కానీ బాహ్య సంబంధమైనటువంటి వాటిని మన ప్రతి అవసరతను దేవునికి పెద్ద లిస్టు పెట్టి మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉంటాం. చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే మొదటగా ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకొని, దేవా నాకు ఒక స్కూటర్ ఇవ్వు, నాకు ఒక ఇల్లు ఇవ్వు, మరి నాకు ఒక జాబ్ ఇవ్వు, ఇవే 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 ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కోరుకునేది అది కాదు గాని మొదట ఆయన యొక్క రాజ్యాన్ని మనం ఆయన యొక్క నీతిని మనం వెదికేటటువంటి వారంగా ఉండాలి. మనకు ఉద్యోగం అవసరం అనేది దేవునికి తెలుసు. మనకి ఇల్లు అవసరం అనేది నిజంగా దేవునికి తెలుసు. మరి మనకున్నటువంటి బాహ్య సంబంధమైనటువంటి ప్రతి అవసరత అనేది దేవునికి తెలుసు. మనకి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఏ సమయంలో మరి మనము దేవునికి ఎప్పుడు ఇవ్వాలో తగిన సమయమందు మరి ఆయన మరి మనం నిజంగా దేవునికి నమ్మకంగా మనం జీవిస్తుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన అవసరతను ఎంతగానో తీర్చేటటువంటి దేవుడు. దేవుడు తీర్చడానికి ముందుగానే మనం ఏం చేస్తాం? ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకడానికి బదులుగా వీటినే మనం కోరుకునేటటువంటి వారంగా ఉంటాం. వీటి మీదనే మనం దృష్టి పెట్టేటటువంటి వారంగా ఉంటాం. వీటి కొరకే మనం ప్రార్థించేటటువంటి వారంగా ఉంటాం. ఆ విధంగా ప్రార్థన చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ మనం ఏం చేయాలంటే మొదటగా
మరి ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మనము వెదికేటటువంటి వారంగా ఉండాలన్నమాట. మరి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆ క్రైస్తవులు ఎంతగానో మరి వారి యొక్క మరి ప్రార్థనల ద్వారా అందరిని ఆకర్షించాలి, అందరిని ఆకట్టుకునే విధంగా ప్రార్థన చేయాలి అనేటటువంటి మరి ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగి మరి ప్రార్థిస్తూ ఉంటారు. అదే విధంగా మరి ఎవ్వరికీ అర్థం కానటువంటి ఆ యొక్క అలంకారయుక్తమైనటువంటి మరి మరి కొత్త కొత్త పదజాలంతో మరి ఉపయోగిస్తూ ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి దేవుడు మరి ఆ పదజాలాన్ని చూడడు గానీ, దేవుడు చూసేదేంటంటే మన యొక్క అంతరంగాన్ని చూసేటటువంటి దేవుడు. అంతరంగంలో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క మరి హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క మరి ప్రార్థనను దేవుడు ఎంతగానో అంగీకరించేటటువంటి దేవుడు. మన మాటలు మరి అనేకులను ఆకర్షితులను చేసేటటువంటి పదజాలంతో ప్రార్థించినంత మాత్రాన మరి మన మనవిని దేవుడు ఆలకిస్తాడా అంటే ఎంత మాత్రం కాదు గాని, మన హృదయంలో నుంచి అంతరంగంలో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క మనవిని దేవుడు ఎంతగానో ఇష్టపడేటటువంటి దేవుడు. అంతరంగంలో ఆయన సత్యాన్ని కోరుకునేటటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. అందువల్లనే మత్తయి సువార్త మరి 6వ అధ్యాయం 7, 8 వచనాలలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు గాని అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అన్ని జనులలాగా పెద్ద పెద్దగా మరి ఆ విధంగా మరి మరి అన్ని జనుల వలె వ్యర్థమైనటువంటి మాటలను మనం ఏం చేయకూడదంటే ప్రార్థనలో మనము ఉచ్చరించేటటువంటి వారంగా ఉండకూడదన్నమాట. విస్తరించి మాట్లాడటం వల్ల మరి చాలా మంది ఏం చేస్తారంటే దీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేస్తే దేవుడు నా మనవి ఆలకిస్తాడు అనేటటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండేటటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మరి అంతరంగంలో నుంచి మరియు హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన మనం చేసేటటువంటి వారంగా ఉండాలన్నమాట. మరి కొందరు ఏం చేస్తూ ఉంటారు, ఆ యొక్క ప్రార్థనలోనే మొత్తం మెసేజ్‌ని అంతా వివరించేటటువంటి వారుగా ఉంటారు. మరి ప్రార్థనలోనే సువార్త బోధించేటటువంటి వారుగా ఉంటారు. మరి అయన్నీ దేవునికి మరి తెలియదా అంటే దేవుడికి తెలుసన్నమాట. చాలా మంది దేవునికే బోధించేటటువంటి వారుగా ఉంటారు. మరి అది గాదు గానీ, మరి ఒక మాటలు విన్నప్పుడు మనం ఆ మాటల ద్వారా మనం ఏం సరిచేసుకున్నాము అని అది మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా ప్రార్థన చేయాలన్నమాట. హృదయ అంతరంగం నుంచి ప్రార్థన రావాలి. మరి మన ప్రార్థన అనేది మరి మన పరలోకపు తండ్రితో మాట్లాడేది గాబట్టి, మరి ఆచితూచి మనం ఏం చేయాలంటే ఎంతో జాగ్రత్తగా మనము మరి ఎంతగానో ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క మరి వాక్యము సెలవిస్తుందన్నమాట. ఆ విధంగా మరి ప్రార్థన అంటే ఏంటంటే మరి పరలోకపు తండ్రితో మాట్లాడము. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మా యొక్క మరి అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఒక్క నిమిషం అండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 9 నుంచి 13వ వచనంలో లూకాసు వార్త 11వ అధ్యాయము లూకాసు వార్త 11వ అధ్యాయము 9 నుంచి అటువలే మీరును అడుగుడి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గురుడును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నిజంగా మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనము మరి అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మనకిచ్చేటటువంటి దేవుడు ఆయన. మనం ఆయనను వెదికినప్పుడు మరి వెదుకుడి మీకు ఏమవుతుంది, ఇక్కడ ఇయ్యబడును. వెదుకుడి మీకు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. మనం చాలా సార్లు బాహ్య సంబంధమైనటువంటి
మరి మనకున్నటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో మనం ఏం చేస్తాము, మరి మంచి ఈవులను ఇయ్యడానికి ఇష్టపడుతూ ఉంటాం. వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇయ్యడానికి మనం ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం. వారికి మంచి చదువులను, మంచి మరి ఆ యొక్క మంచి మంచి గొప్ప గొప్ప మరి దేశాలను వారి ఎడల మనం కలిగి ఉండేటటువంటి వారంగా ఉంటాం. ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి మరి విషయంలో మనమే మన పిల్లలకు ఆ విధంగా గొప్ప గొప్ప వాటిని ఇయ్యాలని ఉద్దేశించి ఆశ కలిగి ఉన్నప్పుడు, మన పరలోకపు తండ్రి అంతకంటే ఏం చేస్తాడంటే శ్రేష్టమైనటువంటి వాటిని మనకివ్వడానికి ఎంతగానో ఉద్దేశం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, మీలో తండ్రి అయినటువంటి వాడు తన కుమారుడి చేపనడిగితే చేపకు బదులుగా మరి పామునిచ్చిన, గ్రుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి చెడ్డవాళ్ళమై ఉండి కూడా మన పిల్లలకి ఏం చేస్తూ ఉంటామంటే మంచి వాటిని, మనము శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వడానికి మనం ఎంతగానో ప్రయాసపడేటటువంటి వారంగా ఉంటాం. అంతకంటే గొప్ప దేవుడు ఆయన దేవాది దేవుడు, మరి మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. మరి ఆయన ఎంతగానో మరి మన విషయంలో కూడా, మన యొక్క మరి ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉండి, మనం అడిగేదానికంటే, మనం ఊహించేదానికంటే ఆయన మరి అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు, సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అని మనం గుర్తెరిగి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మన అవసరతను దేవుని సన్నిధిలో పెట్టకూడదు, కానీ మరి మొదటగా మనం ఏం చేయాలంటే ఆయన యొక్క రాజ్యాన్ని, మరి ఆయన యొక్క నీతిని మనము వెతికేటటువంటి వారంగా ఉండాలి. మొదటగా మనం ఏం చేయాలంటే మన యొక్క దేశం కొరకు కూడా మనము ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. మన యొక్క సొంత అవసరతల కొరకు కాకుండా మరి మన యొక్క దేశం, మన పుట్టిన మరి మన ప్రాంతం కొరకు అలాంటి భారాన్ని మనము కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. ఒక ఇంగ్లాండ్ చెందినటువంటి ఒక మిషనరీ, తన పేరు నేను మర్చిపోయానండి. ఆ యొక్క ఇంగ్లాండ్ మిషనరీ అంటే ఇండియాకు వచ్చి మరి ఎంతగానో ఆయన భారతదేశానికి వచ్చి ఎంతగానో భారం కలిగి ఆయన ప్రార్థించేటటువంటి వాడుగా ఉన్నాడంట. మరి ఎంతగానో ఆయన భారతదేశంలో నాకు ఆత్మలను దయచేయి ప్రభువా, భారతదేశంలో నాకు ఆత్మలను దయచేయి అని ప్రార్థించేటటువంటి వాడంట. ఆయన ప్రార్థించి ఆయన యొక్క గుండె సైతం, నాకు ఇండియాలో భారతదేశంలో నాకు ఆత్మలను ఇస్తే సరి, లేదంటే నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా అని ఆ ఇంగ్లాండ్కి చెందినటువంటి ఆ మిషనరీ ఎంతగానో ప్రార్థన చేసేటటువంటి వాడంట. ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి ఎంతగానో ఆయన గుండె సైతము బలహీనమైపోయిందంట. ఆ గుండె ఎడమ వైపు ఉన్నటువంటి గుండె సైతము మరి కుడివైపుకు మరి కొంచెం ఆ ప్లేస్ అనేది చేంజ్ అవ్వడం కూడా జరిగిందంట. మరి ఆ ఒక మిషనరీకి, ఒక ఇంగ్లాండ్కి చెందినటువంటి సొంత ప్రాంతం కాదు, అయినప్పటికీ కూడా వేరే ప్రాంతానికి చెందినటువంటి ఒక మిషనరీకే అంత భారం కలిగి మన యొక్క భారతదేశం విషయంలో మరి ఆయన ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి మనం మరి ఏ విధంగా ప్రార్థన చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి భారం అనేది మనకు ఉంటుందా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి మన దేశం విషయంలో కూడా మనం అంతే భారం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మన యొక్క దేశాన్ని స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మన మనవిని ఆలకిస్తాడు. మరి మన యొక్క వ్యక్తిగతమైనటువంటి మన అవసరత ఏంటో దేవుడు ఎంతగానో మనం అడగక ముందే ఆయన మన అవసరతను తీర్చేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఇటు మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.